అగ్రరాజ్యం అమెరికాలో కార్చిచ్చు భయం కమ్ముకుంది. దావానంలా వ్యాపించిన వైల్డ్ ఫైర్తో ధనిక నగరం లాస్ ఏంజల్స్ బుగ్గిపాలైంది. హాలీవుడ్ సెలబ్రిటీలు ఉండే ఏరియా మంటల్లో బూడిదైంది. ఏకంగా 12 లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ధనికులుండే ఏరియాలో ఇంత నష్టం ఎవరూ ఊహించలేదా? అమెరికా లాంటి అగ్రదేశమే నిప్పును అదుపు చేయలేకపోవడం ఏంటి? కాలిఫోర్నియాలో కార్చిచ్చు కొత్త కాదని తెలిసి కూడా ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? ఇంత విధ్వంసం వెనుక అసలు కారణం ఏంటి? ఎటు చూసినా ఎగిసిపడుతున్న మంటలు. హాలీవుడ్ నటుల హైక్లాస్ భవనాలన్నీ బూడిదగా మారాయి. ధనికుల ఆస్తి అంతా కొన్ని గంటల్లో బుగ్గిపాలైంది. ఎర్రని మంటలపైన నల్లని పొగతో ఆ ప్రాంతమంతా భయంకరంగా కనిపించింది. కోట్లాది రూపాయల కార్లు, ఫర్నిచర్, వస్తువులు, ఒకటేంటి కట్టుబట్టలతో సెలబ్రిటీలు రోడ్డున పడ్డారు. అందులో మన భారతీయ నటీమణి ప్రియాంక చోప్రా ఇల్లు కూడా ఉంది. ఆ మాటకొస్తే ట్రంప్ కొడుకు నివాసం, బ్రిటన్ యువరాజు ఇల్లు, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ఇల్లు కూడా కాలి బూడిదైంది. ఇలా చాలా మంది గొప్పోళ్ల ఇళ్లన్నీ కార్చిచ్చులో కాలిపోయాయి. హాలీవుడ్ లో జరిగిన ఈ విధ్వంసం ఖరీదు 12 లక్షల కోట్ల కంటే ఎక్కువంటే నష్టం ఏ మేరకు జరిగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ లోని హాలీవుడ్ ప్రాంతంలో 20,000 ఇళ్లు దగ్ధమైతే మరోచోట 10,000 ఇళ్లు మంటల్లో మసైపోయాయి. ప్రపంచాన్ని శాసించే అమెరికా ఈ మంటలను మాత్రం కంట్రోల్ చేయలేకపోయింది. బీచ్ పక్కనున్న ఇల్లు కూడా ఈ మంటల్లో కాలిపోయాయంటే ఈ వైల్డ్ ఫైర్ ఏ రేంజ్ లో విజృంభించిందో ఊహించుకోవచ్చు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజల్స్, గ్రేటర్ లాస్ ఏంజల్స్ అటవీ ప్రాంతంలో జనవరి 7న కార్చిచ్చు అంటుకుంది. మొదట 10 ఎకరాల్లో చెలరేగిన కార్చిచ్చు కొన్ని గంటల్లోనే 3,000 ఎకరాలకు పైగా వ్యాపించింది. ఈ అగ్ని ప్రమాదం తాకిడికి ఈ ప్రాంతాల్లో 1,80,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ దావానం ఇప్పటి వరకు 11 మంది ప్రాణాలు బలికొంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. గంటకు పెరుగుతున్న కార్చిచ్చు 40,000 కిలోమీటర్ల మేర ముంచేసి 40,000 ఎకరాలకు పైగా ప్రాంతాన్ని దగ్ధం చేశాయి. ఇప్పటికీ అవి అదుపులోకి రాని పరిస్థితి. అగ్ని ప్రమాదం ప్రభావం చాలా వినాశనాన్ని సృష్టించింది. దీనిని చరిత్రలో అత్యంత ఖరీదైన అగ్ని ప్రమాదంగా బీమా కంపెనీలు భావిస్తున్నాయి. నిజానికి కాలిఫోర్నియా అటవీ మంటలకు ప్రసిద్ధి చెందింది. కానీ ఈసారి వచ్చిన కార్చిచ్చు తీవ్రంగా ఉండడమే కాకుండా ఇది శీతాకాలంలో సంభవించింది. సాధారణంగా ఈ కాలంలో అగ్ని ప్రమాదాలు జరగవు. మరి లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా ఇప్పుడు ఎందుకు మండుతున్నాయన్నది అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. పసిఫిక్ పాలిసాడ్స్ సమీపాన జనవరి 7న రాత్రి ప్రారంభమైన ఈటన్ ఫైర్ వెంచురా కౌంటీకి దగ్గరలోని వెస్ట్ హిల్స్ ప్రాంతంలోని శాన్ ఫెర్నాండో వ్యాలీకి వ్యాపించింది. తర్వాతి రోజు ఈ కెన్నెత్ ఫైర్ భారీ ఈదురుగాళ్లతో చాలా వేగంగా కమ్ముకుంది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల వల్ల పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఇళ్లు, అపార్ట్మెంట్లు, వ్యాపార సంస్థలు, వాహనాలు అన్ని మంటల్లో మాడిపోయాయి. ఇక ఈటన్, పాలిసేడ్స్ ఫైర్స్ మధ్య 10,000కు పైగా నిర్మాణాలు దగ్ధమయ్యాయి. చాలా మంది పాలిసేడ్స్ లో హైస్కూల్లో ఆశ్రయం పొందారు. ఈ ప్రదేశానికి దూరంగా 2 మైళ్ల వరకు కెన్నెత్ ఫైర్ వ్యాపించింది. మాలిబులో 5 చర్చీలు, 7 స్కూళ్లు, 2 లైబ్రరీలు, బార్లు, రెస్టారెంట్లు, బ్యాంకులు, గ్రాసరీ షాపులు దగ్ధమయ్యాయి. దాదాపు 250 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. కార్చిచ్చు మొదలైనప్పటి నుండి 5 సార్లు మంటలు మళ్లీ రాజుకుంటూనే ఉన్నాయి. భీకరమైన శాంటా అనా గాలులు ఈ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చుకు ఆజ్యం పోయడం వల్లే ఇంత వినాశనం జరిగిందని అంటున్నారు. హాలీవుడ్ హిల్స్ లో మంటలను కొంతవరకు తగ్గించగలగడంతో అక్కడి ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేయడానికి వీలుపడింది. లేకపోతే మరణాలు మరింత పెరిగేవి. ఇప్పుడు హాలీవుడ్ లో రగులుకున్న కార్చిచ్చు మొత్తం సినీ పరిశ్రమని ధ్వంసం చేసిందని అంటున్నారు. హెలికాప్టర్ల ద్వారా నీళ్లు చెమ్మిన తర్వాతే కొంతమేర హాలీవుడ్ హిల్స్, స్టూడియో సిటీ మంటలను వేగంగా ఆర్పగలిగారు. ఇక ఈ ప్రమాదాన్ని అవకాశంగా తీసుకుని దోపిడికి పాల్పడిన 20 మందిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. శాంటా మొనికాలో కర్ఫ్యూ కూడా విధించారు. బిల్లీ క్రిస్టల్, మాంజీ మూర్, జేమ్స్ వుడ్, పారిస్ హిల్టన్, మార్క్ హమిల్ వంటి ప్రముఖ హాలీవుడ్ నటుల ఇళ్లతో పాటు చాలా మంది సెలబ్రిటీల ఇళ్లు బూడిదయ్యాయి. అగ్ని బాధితులకు సాయం చేసేందుకు $1 మిలియన్ జేమ్లీ కర్టిస్ నిధిని ప్రారంభించారు. ఆస్కార్ నామినేషన్ల ఆవిష్కరణను జనవరి 19కి వాయిదా వేశారు. ప్రస్తుతం నగరానికి ఉత్తరాన ఉన్న ఆల్టాడైనా సమీపంలోని వేలాది ఎకరాల అడవులు ఇంకా తగలబడుతూనే ఉన్నాయి. అడవుల్లో ఎండిపోయిన ఆకులు, చెట్ల వల్ల పెరుగుతున్న మంటల్ని ఆర్పడానికి ఫైర్ సిబ్బంది ఎంత ప్రయత్నిస్తున్నా కంట్రోల్ కావట్లేదు.
ఇక తాజా పరిస్థితులపై అమెరికాకు కాబోయే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ లు సీరియస్ అయ్యారు. కాలిఫోర్నియా గవర్నర్ కారణంగానే ఈ స్థాయి నష్టం వాటిల్లిందంటూ ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. గవర్నర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా ట్రంప్ చేసిన ఆరోపణలో వాస్తవం ఉందంటూ ఎలన్ మస్క్ వంతపాడారు. అయితే ఎప్పుడు లేని విధంగా ఈ స్థాయి మంటలు రావడం వెనుక కుట్రలు కూడా జరిగాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏటీఎం కార్డ్ సైజులో ఉండి అరుదైన పబ్ ఫిష్ అనే జాతి చేపల్ని రక్షించడానికి కొన్నాళ్ల నుంచి కాలిఫోర్నియాకు నీటి సరఫరాలు కోత విధించారని, దీని కారణంగా సుమారు 1,00,000 ఎకరాల్లో పంటలు కూడా ప్రభావితమవుతున్నాయని కొందరు వాదిస్తున్నారు. ఈ చేపల కోసం దక్షిణ కాలిఫోర్నియాకు నీటి సరఫరా తగ్గించడం వల్లనే ఈ స్థాయి నష్టం జరిగిందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అయితే ప్రముఖ హాలీవుడ్ నటుడు జేమ్స్ వుడ్ కూడా కుట్ర కోణాన్ని వెల్లడించారు. బీమా కంపెనీలకు ఈ పరిస్థితి గురించి ముందే తెలిసి ఉంటుందని సందేహం వ్యక్తం చేశారు. 4 నెలల క్రితం ప్రధాన బీమా కంపెనీలో ఒకటి మా పరిసరాల్లోని అన్ని పాలసీలను రద్దు చేసింది అని ట్వీట్లో పేర్కొన్నారు. అయితే అస్థిరమైన ఆర్థిక టోల్ ఇప్పటికీ భారీ ఒత్తిడిలో ఉన్న బీమా మార్కెట్ను అస్థిరపరిచే ప్రమాదముందనే అభిప్రాయం కూడా వెలువడుతోంది. కాలిఫోర్నియాలో కార్ చిచ్చు కొత్తేమీ కాదు. ఆ మాటకొస్తే అమెరికాలో చాలా ప్రాంతాల్లో కార్ చిచ్చులు రగులుకుంటూనే ఉంటాయి. అయితే తాజాగా ఏర్పడిన మంటలు మాత్రం ఇది వరకు ఎప్పుడూ లేనంత నష్టాన్ని మిగిల్చాయి. ఇది ఇంతటితో ఆగుతుందని కూడా అనుకోలేం. ఎందుకంటే వాతావరణ మార్పులు అంతగా ప్రభావం చూపుతున్నాయి. రాబోయే రోజుల్లో అమెరికా మాత్రమే కాదు, యావత్ భూమి ఈ తాపానికి బలి కాబోతుంది. కాలిఫోర్నియా కార్చిచ్చులకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం. ఒక విధంగా అమెరికా వ్యాప్తంగా పలు ప్రాంతాలు కార్చిచ్చుకు బలవుతూనే ఉన్నాయి. కనీసం 2 సంవత్సరాల్లోనే ఒక్కసారైనా అమెరికాలో దాహనం రగులుకుంటుంది. 2023లో కూడా హవాయి స్టేట్లో కూడా కార్చిచ్చు చెలరేగింది. మౌయి ఐలాండ్లో వచ్చిన మంటలకు 93 మంది బలయ్యారు. గత శతాబ్దంలో అమెరికాలో ఇదే అతి భయంకరమైన అగ్ని ప్రమాదంగా గుర్తించారు. దీనికి ముందు 2022లో అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో భారీ ఎత్తున దావానం వ్యాపించింది. ఈ మంటలకు అడవులు పూర్తిగా తగలబడ్డాయి. మధ్యాహ్నం మొదలైన కార్చిచ్చు సాయంత్రానికి 123 ఎకరాల అడవిని దహించి వేసింది. మొత్తం 19,000 మందిని తరలించాల్సి వచ్చింది. 2021లో కూడా కొలరాడో ఏర్పడిన మంటలకు 100కు పైగా ఇళ్లు దగ్ధమయ్యాయి. ఇక 2020లో కాలిఫోర్నియాలో అంటుకున్న కార్చిచ్చు వల్ల 40 లక్షల ఎకరాల్లో మంటలు చెలరేగగా 31 మంది ప్రాణాలు కోల్పోయారు. శాన్ ఫ్రాన్సిస్కోకు ఉత్తరాన ఉన్న వైన్ కంట్రీలో ఈ మంటలు వచ్చాయి. 2018లోనూ ఉత్తర కాలిఫోర్నియాలోని పారడైజ్ పట్టణం మంటల్లో కాలింది. 23 మంది బలయ్యారు. 2.5 లక్షల మంది ఇళ్లను ఖాళీ చేశారు. అప్పుడొచ్చిన క్యాంప్ ఫైర్, ఓస్లీ ఫైర్, హిల్ ఫైర్ అనే 3 కార్చిచ్చులు 70,000 ఎకరాల స్థలాన్ని బూడిద చేశాయి. ఇక ఇప్పుడు ఏర్పడ్డ పాలిసేడ్స్ కార్చిచ్చు చరిత్రలోనే అత్యంత భయంకరమైన దావాగ్ని అంటున్నారు. జనవరి 7న శాంటా మోనికా పర్వతం వైపు చిన్నగా మొదలైన మంటలు పాలిసేడ్స్ ను బూడిద చేశాయి. 2 రోజుల క్రితమే శాంటా ఆనాలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో మొదలైన గాలులు దీన్ని మరింత ఉధృతం చేశాయి. వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలతో ప్రాణాలు కాపాడుకున్నారే గాని ఆస్తులన్నీ మంట కలిశాయి. వర్షాలు పడకపోవడం వల్ల అంతా పొడిగా ఉండడంతో మంటలు మరింత వేగంగా తీవ్రంగా వ్యాపించాయి. సాధారణంగా అమెరికాలో అటవీ అగ్ని ప్రమాదాలు జూన్ నుండి అక్టోబర్ మధ్య జరుగుతాయి. కానీ భయంకరమైన ఈ అగ్ని ప్రమాదం జనవరి నెలలో రావడమే అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో కాలిఫోర్నియాలో కార్చిచ్చులు ఉన్నప్పటికీ కొత్త సంవత్సరం ప్రారంభంలో మంటలు చెలరేగడం చాలా అరుదు. అందుకే నిపుణులు దీనిని వాతావరణ మార్పుకు స్పష్టమైన సంకేతంగా చూస్తున్నారు. ఈ ఉదాహరణతో భవిష్యత్తులో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం మరింత పెరుగుతుందని అంటున్నారు. ఈ ఏడాది జనవరి నెల ప్రారంభం నుండి లాస్ ఏంజల్స్ కౌంటీలో 60కి పైగా అగ్ని ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ సంఖ్య 2012 నుండి 2024 వరకు సగటు కంటే 40 రెట్లు ఎక్కువని తేలింది. ముఖ్యంగా పశ్చిమ అమెరికాలో సంభవించి భారీ అటవీ మంటలకు వాతావరణ మార్పులతో సంబంధముందని ఇటీవలి పరిశోధనలు స్పష్టంగా పేర్కొన్నాయి.
సాధారణంగా జనవరి, మార్చి మధ్య ఎటువంటి అగ్ని ప్రమాద హెచ్చరికలుండవు. అందులోనూ శీతాకాలంలో వచ్చే వర్షం, చల్లదనం కూడా మంటల్ని అదుపు చేస్తాయి. కానీ ఈసారి అలా జరగలేదు. అక్టోబర్ నుండి లాస్ ఏంజల్స్ లో కేవలం 4% వర్షపాతం మాత్రమే నమోదైంది. కరువు చాలా పెరిగిపోయింది. ఎండిపోయిన వృక్షాలతో అటవీ అంతా మంటలంటుకోవడానికి సిద్ధంగా ఉంది. దానికి తోడు శాంటా ఆనా నుండి బలమైన పొడిగాళ్లు మంటలను ఆర్పడానికి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం చేశాయి. నిజానికి 20వ శతాబ్దం మధ్యకాలం నుండి వాతావరణ మార్పు ప్రపంచవ్యాప్తంగా అస్థిర వాతావరణ పరిస్థితులకు కారణమైంది. నివేదికల ప్రకారం ఈ అస్థిర వాతావరణం 31 నుండి 66% పెరిగినట్లు శాస్త్రవేత్తల అధ్యయనాల్లో కనుగొన్నారు. దీని అర్థం కాలిఫోర్నియా దశాబ్దాల తరబడి కరువును ఎదుర్కొన్నట్లే 2022, 2023లో భారీ వర్షపాతం నమోదై 2024లో వర్షాలు లేకుండా మారింది. ఈ వాతావరణ మార్పు వల్ల కార్చిచ్చులు మరింత తీవ్రంగా మారాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం కాలిఫోర్నియా కార్చిచ్చులు సహజ వాతావరణ మార్పులతో పాటు మానవ తప్పిదాల వల్ల కూడా ఏర్పడిన విలయం అని చెప్పాలి. పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు భూమిని వేడిగా పొడిగా మార్చుతున్నాయి. దీనితో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం చాలా రెట్లు పెరిగింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా 2023, 2024 అత్యంత వేడిగా ఉండే సంవత్సరాలుగా నమోదయ్యాయి. ఇప్పుడు ఇది ఇక్కడితో ఆగేలా లేదు. ఈ సమస్య మరింత తీవ్రంగా మారే పరిస్థితులే ఉన్నాయి. దక్షిణ కాలిఫోర్నియాలోని శాంటా ఆనా గాళ్ల కారణంగా మంటలను అదుపు చేయడం భవిష్యత్తులో మరింత కష్టతరమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ గాలులు మంటలను ఎంతగా వ్యాపింపజేస్తాయంటే దానిని ఆపడం దాదాపు అసాధ్యమనే స్థాయిలో విలయం రానుంది. అడవులకు పట్టణ ప్రాంతాలకు మధ్య ఇల్లు నిర్మిస్తున్న క్రమంలో ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారబోతుంది. అందుకే కాలిఫోర్నియాలో ఇంత దారుణమైన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఏం చేయలేని స్థితిలో ఉన్నాయి. వాతావరణ మార్పును ఎదుర్కోవాలనే హెచ్చరికలు దశాబ్దాలుగా వస్తున్నా ఏ ఒక్కరూ దానిపై దృష్టి పెట్టలేదు. కాలిఫోర్నియాలో తాజా కార్చిచ్చును అడ్డుకోవడానికి పసిఫిక్ పాలిసాడ్స్ లోని శాంటానియస్ రిజర్వాయర్లో నీటి నిల్వ అవసరమైంది. గతంలో కార్చిచ్చులను కూడా ఇదే అడ్డుకుంది. అయితే ఇటీవల పెద్దగా వర్షాలు లేకపోవడంతో గత ఫిబ్రవరి నుండి మరమ్మతుల కోసం దీన్ని మూసివేశారు. ఈ కీలకమైన నీటి సరఫరా వ్యవస్థ ఇలాంటి అవసరమైన సమయంలో నిరుపయోగంగా మారడంతో పరిస్థితి అదుపులోకి రాలేదు. ఇక ఇటీవల కాలిఫోర్నియాలో స్మార్ట్ సిటీల ఏర్పాటు చాలా పెరిగింది. కాలిఫోర్నియా అంతటా స్మార్ట్ సిటీలు ఏర్పాటు చేయడానికి ఐక్యరాజ్యసమితి ఎజెండాలో భాగంగా 2030 పథకం వచ్చింది. దీని తర్వాత కాలిఫోర్నియా అటవీ ప్రాంతంలో భూ కబ్జాలు జోరందుకున్నాయి. అడవులను నరికివేయడం పెరిగింది. పచ్చదనం తగ్గిపోవడంతో వేడి విపరీతమైంది. ఫలితం కార్చిచ్చులు అధికమయ్యాయి. ఇక ఇప్పటికైనా ప్రపంచ పెద్దన్న కళ్ళు తెరుస్తుందో లేదో చూడాలి. నిజానికి ప్యారిస్ ఒప్పందంపై సంతకం పెట్టిన దేశాలన్నీ ఇలాంటి ప్రమాదాలకు కారణమనే చెప్పాలి. ఇవన్నీ ఒప్పందానికి ఒప్పుకున్నాయి తప్ప దాన్ని అమలు చేయడంలో మాత్రం ఫెయిల్ అయ్యాయి. ఇక ఇప్పుడైనా క్లైమేట్ చేంజ్ సీరియస్గా తీసుకోకపోతే ఇలాంటి కార్చిచ్చులకు అమెరికా మాత్రమే కాదు అన్ని దేశాలు బలి కావాల్సి వస్తుంది. For more videos like this, subscribe Big TV channel.